కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామాన ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ 4 పథకాలు చాలా ప్రజలకు మేలుపరచడానికి అవకాశం ఉంది. దీంట్లో భాగంగా ముఖ్య అంశం రుణమాఫీ. నిజంగా మా ఊరికి అది గొప్ప వరం. ఎట్లా అంటే దాదాపు ఒక రామంచ గ్రామానికి 2 కోట్ల చిల్లర రావడం అనేది మాకు చాలా గర్వకారణం. మా చిన్నకొర్రు మండలంలోనే మండల్ తర్వాత రామంచ విలేజే హైయెస్ట్లో ఉంది. మళ్ళీ ఈ 4 పథకాలు తీసుకోవడంలో కూడా మేము ముందున్నాం. మొన్న 21 తారీఖు నాడు జరిగిన గ్రామ సభలో కూడా చిన్నకొర్రు మండలంలో మేమే చాలా అది ఉన్నాం. మళ్ళీ మిగతా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఈరోజు సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ కౌంటర్లు ఏర్పాటు చేశారు కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలనలో భాగంగా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజాపాలన చేపట్టి దాన్ని అమలు చేయడంలో సమర్థవంతంగా పనిచేసేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే తేదీ 21 రోజున గ్రామ సభలు నిర్వహించడంతో పాటు అర్హులైన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి రైతు భరోసానైతేనేమి, ఇందిరమ్మ ఇళ్ల పథకం అయితే ఏముంది, ఇందిరమ్మ ఆత్మ భరోసా అయితే ఏముంది, ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రం వరకు అంటే తేదీ 24/2/2025 వరకు కూడా గడువు ఉంది.